నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు ఒక మంచి మాట తెలియజేస్తూ ఉంది. దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక వాగ్దానం చేశాడనుకోండి, ఒక మాట ఇచ్చాడనుకోండి, అది ఖచ్చితంగా మన జీవితంలో అది స్థిరపరుస్తాడు. అది ఎన్నటికీ ఏమాత్రము అది తొలగిపోదు. ఎందుకంటే దావీదుకు దేవాతి దేవుడు శాశ్వతమైన కృపను చూపాడు. ఆ కృప దావీదు గారి యొక్క జీవితంలో స్థిరపరచబడింది. యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించిన ఎడల ఆ ఆశీర్వాదము ఎన్నటెన్నటికి తొలగిపోదు అని భక్తుడు రాజైనటువంటి దావీదు గారు స్పష్టంగా చెప్పాడు. మన జీవితంలో ఆశీర్వాదమైన, అభిషేకమైన, ఆత్మ అయిన, కృపావరాలైన దేవుడు మన జీవితంలో ఏది ఇచ్చినప్పటికీ కూడా అది స్థిరపరుస్తాడు, కానీ అది ఎన్నటికీ మన జీవితంలో నుంచి తొలగించాడు. ఎందుకంటే ఆయన ఒక్కసారి వాగ్దానం చేసిన తరువాత వాగ్దానము చేసి ముందే ఆలోచిస్తాడు. చేసిన తరువాత ఆ వాగ్దానమును మన జీవితంలో ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. సేవలో స్థిరపరుస్తాడు, సంఘములో స్థిరపరుస్తాడు, ఆత్మీయంగా స్థిరపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా మన దేవుడు మన జీవితాన్ని, మన భక్తిని, మన విశ్వాసమును, మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన పరిచర్యను, మన సంఘాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఏ కార్యము జరిగినా అది వాగ్దానముతో కూడుకున్నటువంటి కార్యము కాబట్టి వాటిని ఎవరు కదిలించలేరు. ఎన్నో సంఘాలు భూమి మీద ఉన్నాయి, అయితే కట్టినటువంటి దైవజనులు లేరు, కానీ సంఘాలు స్థిరంగా ఉన్నాయి. ఎస్పీజీ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, ఆర్చిఎం కావచ్చు, ఓసన్న కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, క్రిస్టియన్ అసెంబ్లీ కావచ్చు, లేక ఇంకా ఏ సంఘాలైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో యేసుకృప సంఘమైన ప్రతి సంఘాన్ని దేవుడు వాగ్దానం చేసి కట్టాడు గనక ఈ సంఘాలను దేవుని సన్నిధిలో ఎవరు ఏమాత్రము కదిలించలేరు. ఎందుకంటే ఆయన రక్తము చేత కట్టబడిన సంఘాలు, ఆయన రక్తము చేత స్థాపించబడినటువంటి పరిచర్య, సేవకులు, విశ్వాసులు